హలో అండి. ఇప్పుడైతే నేను యమ్మీ పంకిన్ సాంబార్ నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. దానికోసం అన్ని వెజిటబుల్స్ అయితే రెడీగా పెట్టేసుకొని, ఫస్ట్ నేను కందిపప్పు కడుక్కొని, అందులో క్యారెట్, రాడిష్, టమాటా వేసుకొని కుక్కర్ పెట్టుకుంటాను అనమాట. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. చూసారా, బ్రింజల్ అండ్ స్వీట్ పొటాటో అయితే సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నాను బ్లాక్‌గా అవ్వకుండా. తర్వాత గిన్నెలో సాంబార్ గిన్నెలో మనం కొంచెం ఆయిల్ పోసుకొని, పంకిన్ వేసుకొని కొంచెం కుక్ అయ్యాక పచ్చిమిర్చి, బెండకాయ అండ్ అన్ని వెజిటబుల్స్ అయితే వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక చింతపండు రసం వేసేసుకొని, తర్వాత మనకు సాంబార్ తగ్గ క్వాంటిటీకి వాటర్ అయితే యాడ్ చేసుకొని, దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని, ముందుగా మనం పప్పు ఉడకబెట్టుకుంది వేసుకొని, దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరగనివ్వాలి. ఒకసారి పొంగొచ్చాక సాంబార్ పౌడర్ అండ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంకా సాంబార్ని మరగనివ్వడం అనమాట. అయిపోయాక మన హింగి వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే, రెడీ యమ్మీ సాంబార్ అనమాట. దానికోసం మా పిల్లలకి ఫేవరెట్ అనమాట బనానా చిప్స్ వేసాను. ఎలాగో బనానా చిప్స్ వేసారని మాకు ఒక 4 బజ్జీలు కూడా వేసుకున్నాను. బాయ్ బాయ్.